హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్ సార్, ఒక్క మాటలో ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బు దైవం ఒకటేనా? డబ్బు దైవం రెండు ఒకటే ప్రవీణ్. ఎలాగంటే చూడండి, ఇది కలియుగం. మనం త్రేతాయుగం, ద్వాపరయుగం ఇవి తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఈ డబ్బు అనేది అప్పట్లో లేదు. అంటే ఏంటి, మనీ అనేది చాలా మందిలో లేదు, అప్పుడు కరెన్సీ రూపంలో లేదు. కాబట్టి ఇప్పట్లో ఈ కలియుగంలో మనం చేసే ప్రతిదీ దేనిపైన డిపెండ్ అయ్యి ఉంది? డబ్బు మీదనే. డబ్బు మీదే కదా. అలాంటప్పుడు డబ్బు పట్ల మనం ఎలాగ ఉండాలి? సాక్షిభూతంగా అని చెప్పారు. సాక్షిబద్ధంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఇప్పుడు మన ప్రతి అవసరాలు తీరుస్తున్నది ఎవరు? డబ్బే. మరి అలాంటప్పుడు డబ్బు పట్ల మనం ఎలాగ ఉండాలి? సాక్షిభూతంగా, దైవభక్తితో. ఇప్పుడు భగవంతుడి పట్ల మనం ఏ రకంగా ఉంటాము? అందుకేనా మనం లక్ష్మీదేవత రూపంలో పెట్టింటారు. ఎగ్జాక్ట్లీ ప్రవీణ్. ఇప్పుడు చూడండి, నాన్నోడితోనే ఆన్సర్ చెప్పించినారు మీరు ఫైనల్ గా. ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో తీసుకోండి, ఆ ఫోటోలో లక్ష్మీదేవి ఎలాగుంటది? సిరి సంపదలు కురిపిస్తూ చేతిలో నుంచి డబ్బులు, బంగారు నాణ్యాలు ఇవన్నీ ఉంటాయి. డబ్బు కూడా కాదు, బంగారు నాణ్యాలు. మళ్ళీ డబ్బు అంటే వేరే. అది కరెక్ట్ ప్రవీణ్. ఇప్పుడు అప్పట్లో డబ్బు లేదు కాబట్టి బంగారు నాణ్యాలు ఉన్నాయి కాబట్టి లక్ష్మి అంటే అర్థం ఏంటి? ధనలక్ష్మి అని వస్తుంది, కానీ అంటే ఇంకా బంగారమే. బంగారం. లక్ష్మి సిరి సంపద, ఆనందం. లక్ష్మి అంటేనే ఆనందం. ఓకే. బట్ ఇప్పట్లో ఏముంటే ఆనందం ఉంది? డబ్బు ఉంటే డబ్బు. కరెక్ట్ ఫ్రెండ్. కాబట్టి డబ్బును నేను భక్తితో దైవంగా భావించండి, దైవంగా పూజించండి అని చెబుతా. ప్రతి ఒక్కరు చూడండి, చాలా మంది టెంపుల్కి వెళుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు చూడండి, బాగా దర్శనం చేసుకుని ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా బయటకు వస్తారు. బయటకు వచ్చే లోపల బయట భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళకి డబ్బులు ఇచ్చేలోపు వీళ్ళకి ఆపోజిట్గా వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఆపోజిట్ అయిపోతుంది. లైక్ అంటే ఎట్లా సార్? ఇప్పుడు చూడండి, టెంపుల్లో బయటకు వచ్చేటప్పుడు అక్కడ భిక్షాటన చేసేవాడు ₹1, ₹1, ₹2 అడుగుతూ ఉంటారు, వేస్తారు. లోపల మాత్రము దేవుని భక్తితో పూజించేస్తాము. బయటకు వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న కూడా ఇవ్వము వాళ్ళకి. అవును సార్, కొంతమంది ఇవ్వము, కొంతమంది లేదని చెప్పేస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనైతే ఏం చెప్తా తెలుసా, నువ్వు లోపల గర్భగుడిలోకి వెళ్ళొచ్చి దేవుని మొక్కి బయటకు వస్తావు అంటే నేను చెప్పేది ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత నువ్వు దానం చేయలేదనుకో, నీకు దేవుడు అక్కడే ఏది పరీక్ష పెట్టాడని నేను చెబుతా. ఇది రియల్. ఇది ఇప్పుడు నువ్వు లోపల వెళ్ళి దేవుని ఏదో ఒక కోరిక కోరింటావు. ఇప్పుడు అది నెరవేర్చాలంటే నీకు ఒక టెస్ట్ పెట్టాలి కదా దేవుడు. ఆ టెస్ట్ ఎట్లా అంటే, బయటకు వచ్చిందేమో భిక్షగాళ్ళ రూపంలో మన దగ్గరకు వస్తాడు దేవుడు. అంటే నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వాలంటే నీకో రూలు, నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా అడిగితే అది ఇవ్వవు, నీకో రూలు. అవునులేండి, అర్థమైంది. నేను పోయి ఇంకా దేవుని ముందర అడుక్కున్నట్టే కదా. అంటే నువ్వు అడుక్కుంటే నేను ఇవ్వాలి, వేరే వాళ్ళు వచ్చి నీ దగ్గర అడుక్కుంటే నువ్వు ఇవ్వవు. అవును, ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు భిక్షగాళ్ళు చూడు, అందరిని అడుగురు. మళ్ళీ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే కొంతమంది అడుగుతుంటారు పర్టికులర్గా. ఇవి కొన్ని అక్కడ రీసెర్చ్ చేసేవి ఉంటాయి. నేను వెళ్తే ఎక్కడన్నా ఇవే గమనిస్తూ ఉంటా, చుట్టుపక్కల పరిసరాల్లో. కాబట్టి డబ్బును దైవంగా భావించాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన చేతిలో నుంచి రూపాయి పోతేనే ₹10 వస్తుంది. భగవంతుని సిద్ధాంతం ఏంటి? ప్రేమగా, కృతజ్ఞత భావంతో, భక్తి భావంతో ఉంటే నేను దానికి 10 రెట్లు నీకు ఇస్తానంటాడు దేవుడు. అంటే ఈ కలియుగంలో మనకు అంతా మన జీవితం దేనిపైన ముడిపడింది? డబ్బు పట్లే కదా. నీతో ₹10 ఉందనుకోండి, ₹100 ఉందనుకోండి, ₹1 దానం చేయండి చాలు. ఆ ₹1 నీ దగ్గర భిక్షాటన చేసుకున్న వాడికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందా లేదా? ఖచ్చితంగా. దానికి కారణం ఎవరు? దేవుడు. ఇప్పుడు వాడికి ₹1 అవసరం తీరింది అనుకోండి, ఇప్పుడు వాడు ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళాలి ఇంటికి, అందులో ఒక ₹10 ఉంటుంది. ఈ ₹10లో 10 మందిలు దానం చేసి ఉంటారు. ఆ ₹10 వాడు తీసుకొని వెళ్ళడం వల్ల, ఆ ₹10కి సరిపడిన వస్తువు వాడు తీసుకొని వెళ్ళడం వల్ల, వాడి అవసరాలు తీరడం వల్ల, దానికి కారణం ఎవరు? ఈ 10 మందే కదా. 10 మంది దానం చేసిన వాళ్ళే కదా. ఎగ్జాక్ట్లీ. మనం వేరే వాళ్ళకి 1% మనం దానం చేసిన భగవంతుడు అనేవాడు మనకి ₹10 మనకు మంచి చేయడం అనేది జరుగుతుంది. మన దగ్గరికి డబ్బు తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి డబ్బును ఎప్పుడు ద్వేషించొద్దండి. బయటకు వచ్చిందో చూడండి,
వీళ్ళు అప్పుడే స్టార్ట్ చేసి డబ్బు అడుక్కోవడానికి వచ్చారంటారు. మనం మాత్రం లోపల అడుక్కోవచ్చు, వాళ్ళు బయట అడుక్కుంటే తిడతాం. అంటే అటువంటి ఇప్పుడు చూడండి లోపల ఇప్పుడు చాలామంది లోపలికి వెళ్తుంటారు దండం పెట్టుకుని, దేవుడా నాకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, ఈ నెల లేకపోతే ఈ సంవత్సరము తీరిపోయేటట్లు చూడండి అంటారు. అంటే నువ్వు అదే బయటికి రా, అమ్మ 1 రూపాయి దానం చేయండి, అయ్యా 1 రూపాయి దానం చేయండి, అయ్యా లేదు పో అంటావు. వాడు 1 రూపాయి అడిగితే మాత్రం నువ్వు దానం చేయలేదు, నువ్వు మాత్రం లోపలికి వెళ్ళి 1 లక్ష రూపాయలు అడుక్కుంటున్నావు. అవునా కదా? మళ్ళీ అలాంటప్పుడు నీకు దేవుడు ఎలా సాయం చేస్తాడు? నువ్వే ఇయ్యనప్పుడు, నేను ఇచ్చినది నువ్వే ఇయ్యనప్పుడు నేను నీకెందుకు ఇవ్వాలని? నువ్వు 1 రూపాయి ఇవ్వవు, నేను నీకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలా అంటాడు. దేవుడు ఎలా అంటే ప్రతి దాంట్లో టెస్టింగ్ ఉంటుంది. మనం ఈజీగా కొట్టేస్తాం, కానీ ఇక్కడ నేను చెప్తున్నా కదా, మన జీవితాలకు మనమే సృష్టికర్తలము. నువ్వు ఎగ్జాక్ట్ 1 లక్ష రూపాయలు అడిగావు, ఇక్కడ రూపాయి ఇవ్వలేదు. ఓకే, కాబట్టి ఇక్కడ నీ వ్యక్తిత్వం మ్యాచ్ కాకుండా ఈ విశ్వం సపోర్ట్ చేయదు. ఓకే, కాబట్టి డబ్బుని ఎప్పటికైనా దైవంగా చూడండి. చాలామంది డబ్బు ఇచ్చేటప్పుడు కూడా అది ఏదో ఎవరైనా 10 రూపాయలు అడిగితే అది అలా ఇచ్చేస్తుంటాం, బాధపడకుండా ఇవ్వడం కానీ, లేకుంటే ఏదో మనకి స్పృహలో లేకుండా ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయకూడదు తెలుసా? లక్ష్మీదేవి అనేది మన చేతిలో ఉంటూ హ్యాపీగా బయటికి వెళ్ళాలి అటు సైడ్. మామూలుగా ఒకటి మీరు ఇప్పుడు చెప్పిన దానికి ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది సార్, కర్ణుడిది. ఇప్పుడు నువ్వు కర్ణుడి గురించి అడిగా కాబట్టి చెప్తా చూడుకోండి. కర్ణుడి దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్తుంటాడు. శ్రీకృష్ణుడు వెళ్ళేటప్పుడు కర్ణుడి చేతిలో ఒకటి పాత్ర ఉంటుంది. ఓకే సార్. అది ఎడమ చేతిలో ఉంటుంది. శ్రీకృష్ణుడు అడిగిందేమో దాన్ని 1 క్షణం కూడా ఆలోచన చేయకుండా ఇచ్చేస్తాడు. ఓకే. శ్రీకృష్ణుడు అంటాడు, నేను అడిగిందేమో ఎడమ చేతి నుంచి ఇచ్చేవు కదా అంటే, కర్ణుడు ఏమంటాడు తెలుసా? అది కుడి చేతుల నుంచి తీసుకొని నీకు ఇచ్చే లోపల ఆలోచన మారిపోతుందేమో, దానికి ఎడమ చేతి నుంచి ఇచ్చాను అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, ఈ రోజు కర్ణుడు చరిత్రలో మిగిలిపోయాడంటే అర్థం ఏంటి? దాన గుణం వల్ల. దాన గుణం వల్ల. నేను కూడా అదే చెప్తున్నా ప్రవీణ్, ఈ ఎట్లా వ్యక్తిత్వంతో ఎప్పుడైతే ఉంటారో సాక్షాత్ భగవంతుడు ఎప్పుడు మనకు సహకారాలు అందిస్తూ ఉంటాడు. కర్ణుడు కౌరవుల్లో ఉన్నా కూడా దాన గుణం ఉందా లేదా? దాన కర్ణుడు అంటే మనం ఎవరన్నా ఇచ్చినా కూడా ఇప్పుడు చూడండి, ఎవరన్నా కొంతమంది కొన్ని దానాలు అవి ఇవి చేస్తుంటారు, కర్ణుడు అంటారు. వాడికి ఏమబ్బా దాన కర్ణుడు, పెద్ద కర్ణగుణం ఉన్నవాడు దాన కర్ణుడు అంటున్నామో లేదా? అవును సార్, ఫస్ట్ వచ్చే మాటనే అది, దాన కర్ణుడు అనేస్తాం. దాన కర్ణుడు అనేస్తాము. ఎందుకంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడే భగవంతుడు మనకి ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఇప్పుడు చరిత్రలోనే ఒక ఆయన పేరు ముద్ర పడిపోయింది ప్రవీణ్. ఇప్పుడు ఏదే కానీ సృష్టి సిద్ధాంతం ఒకటే ప్రవీణ్, మనకు ఒకటి కావాలంటే ఒకటి ఇవ్వాలి చూడండి. అది ఇవ్వలేకపోతే సృష్టి మన దగ్గరికి ఏది ఇవ్వదు. ఇప్పుడు నీకు ప్రేమ కావాలనుకో, మన ద్వారా నుండి ఇతరులకు ప్రేమ పంచితేనే ప్రేమ మన దగ్గరకు వస్తుంది. మనం వేరే వాళ్ళు మనకు సహాయం చేయాలన్నా మనం ఇతరులకు సాయం చేసినప్పుడే మనకు ఇతరులు సాయం చేస్తారు. మామూలుగా ఇందాక మీరు అనే దాంట్లో ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తారు సార్ జనాలు. ఏది? మనం ప్రేమ కావాలనుకున్నప్పుడు ద్వేషం మన కాడ నుంచి పంపించేసేయాలా అని చెప్పి అందరి ద్వేషం పంపించుకుంటూ కూర్చుంటే కాదు కదా. కరెక్ట్ బ్రో, నువ్వు దేశం పంపిస్తే ఏమొస్తుంది? దేశం వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, డబ్బు కావాలనుకున్న ప్రతి ఒక్కరూ డబ్బును ఒక దైవంగా భావించండి. మీరు దేవుడి గుడిలో వెళ్ళి ఎన్ని డబ్బులు కోరుకుంటున్నారో దాంట్లో 0.1% అన్నా బయట ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు కూడా మనకు సాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ఖచ్చితంగా మన దగ్గరికి డబ్బు వస్తుంది. డబ్బు రాదనే క్వశ్చనే ఉండదు. కాబట్టి ఎప్పుడే కానీ డబ్బును దైవంలో భావించండి. దైవంలో భావించినప్పుడు ఏమవుతుందంటే డబ్బును మనం చూసే విధానం మారిపోతుంది. అవునా లేదు? ఇప్పుడు మనలో దైవభక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏది చేసినా దైవంగానే చూస్తాము. ఎవరైనా డబ్బు అడిగినా, తర్వాత ఎవరైనా సహాయం అడిగినా కూడా మన దగ్గర ఉంది కాబట్టి, ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నీకు ఇస్తానని ఒక దైవం రూపంలో మనం వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. కాబట్టి డబ్బు పట్ల ఈ విధమైనటువంటి దైవ భావనతో ఉంటే ఖచ్చితంగా మన జీవితాలలోకి డబ్బు వస్తుంది. డబ్బు మన జీవితాల్లోకి రావాలనుకున్న వాళ్ళు ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉండండి అని నేను చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ డబ్బు గురించి మరిన్ని క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కానొస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.